ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత లాయల్ ఫ్యాన్ బేస్ కలిగిన హీరోల్లో ఒకరు అనడంలో సందేహం లేదు. హీరోలకు ఫ్యాన్స్ ఉండడం సహజమే, కానీ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ మాత్రమే కాదు, హీరోల్లోనే అభిమానులు ఉంటారు. ఆయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అభిమానుల ఎనర్జీ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్ లో 2 సినిమాలున్నాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్ లో ఓ గ్యాంగ్స్టర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ పాటలు అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేశాయి. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. లేటెస్ట్ గానే ఈ చిత్రానికి సంబంధించి తన వంతు షూటింగ్ కూడా ఫినిష్ చేసేశారు పవర్ స్టార్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా రాజకీయాల్లో బిజీగా ఉంటూనే 2021లో వకీల్ సాబ్, 2022లో భీమ్లా నాయక్, 2023లో బ్రో సినిమాలు విడుదల చేశారు. అంటే ఆయన నుంచి ప్రతి ఏడాది కనీసం ఒక సినిమా థియేటర్లలోకి వచ్చింది. 2024లో రాజకీయ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సినిమాలు పూర్తి కావడం కష్టమని అనుకున్నారు. హరిహర వీరమల్లు నిలిచిపోతుందని, ఓజీ ఆలస్యం అవుతుందని, ఉస్తాద్ భగత్ సింగ్ అసలు జరగకపోవచ్చని అనుమానించారు. కానీ పవన్ కళ్యాణ్ అందరినీ ఆశ్చర్యపరిచేలా కొద్ది నెలల్లోనే ఈ 3 సినిమాల షూటింగ్ పూర్తి చేశారు. జూలైలో హరిహర వీరమల్లు విడుదల కాగా ఇప్పుడు వరుసగా ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా థియేటర్లలోకి రాబోతున్నాయి. అయితే ప్రతి ఒక్క అభిమాని తమ ఫేవరెట్ హీరో కొత్త సినిమాల కోసం ఎప్పుడూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ కారణంగా స్టార్ హీరోల సినిమాలు పూర్తి కావడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. దీంతో అభిమానులు నిరాశ చెందుతుండగా థియేటర్లు సైతం వెలవెలబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అటు పొలిటికల్ గా కీలక పదవిలో ఉండి కూడా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు. ఆయనను చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలని అభిమానులు అంటున్నారు.